నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలని చూద్దాం. ప్రభుత్వం నూతనంగా అందిస్తున్న రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలు రైతన్నల ఆస్తులకు పరిరక్షణగా నిలుస్తాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఆలమూరు మండలం చింతలూరులో శనివారం రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ గ్రామ సభలు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో రైతుల యాజమాన్య హక్కులను కాలరాసేలాగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకువచ్చిందని అన్నారు. ఆ దుర్మార్గపు చట్టాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రద్దు చేసిందన్నారు. పాస్బుక్ల పంపిణీ పేరుతో, సర్వేల పేరుతో అనేక అవకతవకలు జగన్ ప్రభుత్వం చేసిందన్నారు. ఈ భూమి మీది అనే హక్కు తెలియజేయడం తప్పితే ప్రభుత్వానికి కూడా ఏ విధమైన హక్కు ఉండదు. అది మన సొంత ఆస్తులు, మనం కొనుక్కున్నాయో, మా తాతలు ఇచ్చినాయో, మన ముత్తాతలు ఇచ్చినాయో, లేదా ఏవో వారికి వచ్చినాయో ఉంటాయి, లేదా కట్నాల కింద ఇచ్చినాయో, లేదా ఏదో ఆనాడున్న ఈ విధంగా ఈ పార్టీ రోజుల్లోకి వీటితోటి ఈ యొక్క పాస్బుక్లు వచ్చాయి. ఇది చాలా మంది హర్షించలా, ఎందుకంటే ఆ వెనకాల చూసినా అవన్నీ చూసుకుని హర్షించలా. ఎందుకంటే ఇది మన ఆస్తి, మన ఆస్తి మీద వాళ్ళ ఫోటోలు, వాళ్ళ కళ అనే మాటలు ఆనాడు ప్రజలందరూ కూడా అనుకోవడం జరిగింది. అందుకే ప్రభుత్వం వీటిని పక్కన పెట్టి కూడా తప్పులు తడకగా ఉన్నాయి. చక్కదిద్ది రాజముద్రతోటే నేడు అందివ్వడం జరిగింది. ఇప్పుడు కూడా ఇందులో పొరపాట్లు ఉంటాయి, మీరు మళ్ళీ అప్లై చేయండి. ఏదైనా ఇందులో ఉంటాయి, వాటి మీద కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, GOM అంటాం, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఎందుకంటే 220A భూములు కూడా ఇప్పుడు తహసీల్దార్కి ఇచ్చేసే, జాయింట్ కలెక్టర్ చేసే అధికారాలు తహసీల్దార్కి ఇంచుమించుగా ఎన్న అధికారాలు వచ్చాయి మీకు? 8 మిగతా ఆటోకి జాయింట్ కలెక్టరే చేసేటటువంటి 8 అధికారాలు తహసీల్దార్ గారికి ఇవ్వడం. ఆటో వారికి 7 అధికారాలు ఇవ్వడం. అంటే ఇదివరకు వెళ్ళాలంటే జాయింట్ కలెక్టర్ MRO చూడాలి, BRO చూడాలి, ఆటో వారు చూడాలి, తర్వాత జాయింట్ కలెక్టర్ గారికి వెళ్ళాలి. అవన్నీ పనులు అయ్యి ఇవన్నీ కూడా మరి బాగా సింప్లిఫై చేయడం కోసం జాయింట్ కలెక్టర్ గారి దగ్గరే ఉన్న అధికారాలన్నీ తహసీల్దార్కి, ఆటో గారికి ఈ అధికారాన్ని కూడా 17 అధికారాలు జాయింట్ కలెక్టర్ గారికి ఉన్నాయని కూడా ఆటో గారికి లేదా తహసీల్దార్ గారికి అలాట్ చేయడం జరిగింది. కొత్త పుస్తకం వస్తుంది, పాత పుస్తకం తీసేసి కొత్త పుస్తకం, దీంట్లో QR కోడ్ కూడా ఉంటుందండి. సార్ విపులంగా చెప్తారు, మీకు విపులంగా చెప్తారు. QR కోడ్ చేసుకుంటే మీరు దాని యొక్క డేటా అంతా ఆన్లైన్ లో వెంటనే తెలుసుకుంది. ఎవరికైనా ఏంటి చాలా సింపుల్ గా ఉంటే తక్కువ పేజీలతో లేటెస్ట్ పుస్తకాలు ఇచ్చింది. ఇక మనకి గవర్నమెంట్ మన కొత్తగా కూడా మీకు రేషన్ కార్డు కూడా స్మార్ట్ రేషన్ కార్డు ఇచ్చారు. పాత కార్డు నుండి అత్త కార్డులో అవి తీసేసి స్మార్ట్ రేషన్ కార్డు QR కోడ్ ఇచ్చారు. అలాగే కొత్తగా ప్రభుత్వం లేటెస్ట్ గా ఇప్పుడున్న పరిస్థితిని పట్టుకుని లేటెస్ట్ గా అన్ని తయారు చేసేస్తుంది. దయచేసి ఈ సభకు వచ్చిన భక్తులందరూ కూడా సార్ మాట్లాడిన తర్వాత ఈ కేవైసీ పుస్తకాలు తీసుకోవడం దీని గురించి విపులంగా సార్. కానీ ప్రభుత్వం ఎందుకంటే ప్రజల ఆస్తులకి రక్షణ ఉండాలనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది వస్తే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని కూడా రద్దు చేయడం జరిగింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ విషయం మీ అందరికీ తెలుసు. ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ప్రజల యొక్క ఆస్తులకి, భూములకి రక్షణ లేకుండా పోతుందని ఆయన ప్రజలందరూ కూడా ఆందోళన చెందడం జరిగింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం, ఈ సర్వే రెవెన్యూ సదస్సులు కూడా కండక్ట్ చేయడం, ఆ రెవెన్యూ సదస్సుల్లో లక్షలాది మంది గత సర్వేలో జరిగిన తప్పుడు తడకలన్నీ కూడా, మా భూములన్నీ కూడా తక్కువ నమోదయ్యాయి, ఎవరికో ఎక్కువ పడింది, కొంతమంది తక్కువ పడింది, కొంతమంది కంబైన్డ్ LPM నెంబర్ వచ్చింది, కొంతమందికి దేవస్థానం భూమి లేదా మన రైతు వారి భూమి కనుక ఒకే సర్వే నెంబర్ ఉండడం, ఒకే ఎక్స్టెంట్, ఆ ఎక్స్టెంట్ అంతా కూడా 22Aలో గవర్నమెంట్ భూమిగా నమోదు కావటం, జరాయితీ భూములు కూడా అని అనేక తప్పిదాలు దొరికాయి.
ఈ రెవెన్యూ సదస్సుల్లో రైతులు ప్రజలు అందరూ దరఖాస్తు చేసుకున్న మొన్నే జనవరి 1 కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. నిన్న మొన్న మీకు పేపర్గా మీడియాకి వచ్చి ఉంటాయి. ఈ రెవెన్యూ సమస్యల పరిష్కారం అంటే ఇవాళ మొదలైంది. సమస్యలు ఏంటో తెలిసినాయి, చక్కదిద్దే కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తుంది. అవన్నీ కూడా చక్కపడతాయి. ఇప్పటికీ కూడా మీ రికార్డ్స్ లో ఎక్కడైనా పొరపాటు నేను నోటీస్ వచ్చాయండి తహసీల్దార్ గారు, కొన్ని వచ్చుంటాయి. అవన్నీ మీరు నోట్ చేసుకోండి, చూసుకుని మళ్ళా 2 పేజెస్ కొత్త బుక్ ఇస్తారు. ఇవాళ బుక్ ఇచ్చేసారు కాబట్టి మన రికార్డ్ మార్చలేమో, మళ్ళీ ఇదే ఖాయం అనుకోకలా మళ్ళీ మీరు అప్లై చేయండి. ఇది కూడా కరెక్ట్ గా లేదు, నా ఫోన్ పరంగా ఇబ్బందులు ఉన్నాయనుకుంటే మళ్ళీ మీరు దరఖాస్తు చేయండి, ఉంటే మళ్ళీ దరఖాస్తు చేయండి, సరి చేస్తారు. కానీ మీరు పక్క రైతులు మీరు మాట్లాడుకోలేదే కొంత పరిష్కారం చేసుకోవాలి. రైతాంగ సభలో కూడా వాళ్ళు కూడా సర్దుబాటు చేసుకోవచ్చు. చేయకుండా ఆఫీసర్ నేను కరెక్ట్ అదే మాట్లాడాను. రైతు ఒప్పుకోడు, నాకు 5 సెంట్లు ఎక్కువ ఉంది కూడా అదంతే అని నిన్నంటాడు. అది ఇప్పుడు ప్రాబ్లం అవుతుంది కదా ఎంపీఎం కింద ఉన్నప్పుడు అని. దాన్ని ఏంటంటే అవసరమైతే దాని యాక్చువల్ రికార్డ్స్ ఏంటో చూసి దాన్ని కూడా డెసిషన్ తీసుకుని మనం పరిష్కారం చేయాలి. వాటి మీద కూడా కొంచెం డైరెక్షన్స్ ఏంటో తీసుకుందాం. ఇప్పుడు వరకు మీరు ఏమంటున్నారు అడుగుతుండే, మీరు అందరూ ఒప్పుకున్నాయని చేసేస్తా అంటారు. తక్కువ చూడేమో ఒప్పుకుంటాడు, ఎక్కువ చూడేమో అడిగారా? ఈ సమస్యలు ఉన్నాయి. 2 ఏళ్ళు ఎక్కువ వచ్చిందా? అదే మాట్లాడదు దానికి కూడా మా అదే చెప్పాను. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీకు లొకేషన్ తెలుస్తుంది. మీ భూమి ఎక్కడ ఉందో మీ లొకేషన్ చూపిస్తుంది. మీ భూమి దగ్గరికి మీ లొకేషన్ తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీకు ఎఫ్ఎంబి కూడా వస్తుంది. మీ యొక్క ఎల్పిఎం నెంబర్ లో ఎంత ఎక్స్టెంట్, ఎంత భూమి మీది ఏ విధంగా ఉందనేది కూడా డీటెయిల్స్ అవన్నీ కూడా మీకు డిస్ప్లే అవుతాయి. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆన్లైన్ లో మీకు కనిపిస్తాయి. చెక్ చేశారా తహసీల్దార్ గారు? చెక్ చేశారు అన్ని అలా వస్తున్నాయి. ఈ రకంగా చాలా ఉపకారం. ఎందుకంటే ఈ క్యూఆర్ కోడ్ పట్టుకుంటే మీ భూమి యొక్క ఎఫ్ఎంబి మీరే చూసుకోవచ్చు, మీరే కాపీ తీసుకోవచ్చు. ఆ లొకేషన్కి వెళ్ళాలనుకుంటే ఆ లొకేషన్ కూడా ఎవరికైనా క్యూఆర్ కోడ్ ఇస్తే అవసరమైతే లొకేషన్ ఆ భూమి ఉన్న ప్రాంతానికి కూడా ఈ లొకేషన్ బట్టి మనం వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే కార్లను మార్చే ఇప్పుడు సెల్ ఫోన్ మీకు టౌన్ లో చాలా మంది తెలుస్తారు. మ్యాప్లు పెట్టుకుని లొకేషన్ మ్యాప్లు పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాం. ఆ విధంగా లొకేషన్ మ్యాప్, ఎఫ్ఎంబి, మన పర్టికులర్స్, మన ఎక్స్టెండ్ అంతా, మన యొక్క ఎఫ్ఎంబి ఎన్ని వివరాలు వస్తాయి. అవన్నీ చాలా టెక్నాలజీ పరంగా డిజిటలైజేషన్ చేసి రైతులందరికీ, ప్రజలందరికీ, ఆస్తులు ఉన్న వారందరూ కూడా రక్షణగా ఇది మీ ఆస్తి, ఈ భూమి మీది అని ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం ఈ యొక్క పాస్ పుస్తకాలు రాజముద్రతో సదస్సుల సందర్భంగా ఈ గ్రామంలో రావటం, నాతో పాటు పాల్పంచుకున్న గ్రామ ప్రథమ పౌరాలు సర్పంచ్ గారికి, సొసైటీ అధ్యక్షులు వెంకన్న గారు, నల్ల వెంకన్న గారు, శ్రీ కాళ సాయిబాబు గారు, శ్రీ ఎదల సత్యబాబు గారు, సంఘం చేసి గొడవ శ్రీనివాస్ గారు, మమత గారు, కొత్త సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నారు. కొత్త సంవత్సరంలో ప్రభుత్వం రైతాంగానికి భూమి యజమాన్య హక్కు పత్రం అందించే కార్యక్రమం కొత్త సంవత్సరంలో 2వ తేదీనే మొదలు. ఈ పత్రాల గురించి మీ అందరికీ తెలుసు. ఇక్కడ రెవెన్యూ సర్వే జరగడం, డ్రోన్ సర్వే జరగడం, రకరకాలైన ఇబ్బందులు తలెత్తడం, అన్నీ కూడా సర్వే వివరాలన్నీ తప్పుగా నమోదు కావడం, గతంలో పాస్ పుస్తకాలు కూడా సొంత ఆస్తులకు కూడా రక్షణ లేని విధంగా ఏనాటి నుంచో పూర్వార్జితాలు, పిత్రార్జితాలు లేదా ధనం కొనుక్కొని వారి పేరు రిజిస్టర్ చేసుకున్నవారు, ఇటువంటి ఎంతో మంది సొంత ఆస్తులన్నీ కూడా వారి పుస్తకాలు పొందడానికి ఆనాటి ప్రభుత్వంలో ఆనాటి ముఖ్యమంత్రి ఫోటో వేసుకుని ఈ పాస్ పుస్తకాలు అందివ్వడం జరిగింది. పరిష్కారం చేయడానికి రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా ఏ జిల్లాకి ఆ జిల్లా, ఏ మండలానికి ఆ మండలం పనిచేయడం జరిగింది. అయినా కానీ ఇంకా చాలా చోట్ల చాలా తప్పులు అలాగే ఉన్నాయి. అవి కూడా పూర్తి స్థాయిలో ఇంకా స్టడీ అవ్వలేదు. అయినా ప్రభుత్వం ముందు హక్కు పత్రాలు మంజూరు చేయాలనే ఆలోచనతో ఒకవేళ వెలుగులోకి వచ్చిన సమస్యలకు పరిష్కారం చేయగలిగేలా చేస్తూ కొత్తగా పాస్బుక్ లో రాజముద్ర, ప్రభుత్వం యొక్క ఎంబ్లం, అధికార చిహ్నం రాజముద్రతోటి
ఈనాడు పాస్బుక్లు మంజూరు చేసి రైతులకు అందించే కార్యక్రమం నిన్న నుంచే రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకారం చుట్టడం. నిన్న జిల్లా కలెక్టర్ గారు నేను కూడా అక్కడ ఆత్రేయపురంలో పాల్పంచుకోవడం జరిగింది. ఆత్రేయపురంలో స్టార్ట్ చేసాం. మళ్ళా ఈనాడు ఆరుమూరు వేరే కార్యక్రమం మీద రావడం, చెంతలూరులో ఈ రెవెన్యూ చదువుతున్నట్టు ఇక్కడ నేను వచ్చి హాజరవడం జరిగింది. ఎవరైనా ఈ పాస్బుక్లు తీసుకుని ఇందులో క్యూఆర్ కోడ్ ఉంది. ఈ క్యూఆర్ కోడ్ మీ అందరికీ తెలుసు.